మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం నుండి చూద్దాం. జనములు బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. వారి కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చుకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అది ఈ అనుభవం ఎట్లుంటుందంటే కత్తి మీద సాములాగా ఉంటుంది అన్నమాట. ఆత్మలు రక్షించబడుతూ ఉన్నప్పుడు ఆ ఆత్మకు సంబంధించిన పూర్తి బాధ్యత మోస్తూ ఉంటాం. వాళ్ళలో ఉన్న దురాత్మలు కానీ వాళ్ళలో ఉన్న ఆలోచనలు కానీ వాళ్ళకున్న స్వార్థం కానీ వాళ్ళకున్న గర్వము కానీ వాళ్ళకున్న ప్రతిదీ కూడా మనము మోయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమైపోతాం? నిరుపేదలుగా అయిపోతాం, బలహీనులంగా అయిపోతాం. ఈ లోకంలో సంగతి నేను చెప్పేది, బలహీనులమైపోతాం, శక్తి లేని వారిగా అయిపోతాం. వాక్య భాగములు మనం చూస్తూ ఉంటే వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరికింది. చాలామంది ఆత్మ సంబంధులకి విపరీతంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైన సమస్యలు, విపరీతమైన అనారోగ్యాలు, విపరీతమైన బాధలు వాళ్ళకు ఉంటాయి. అటువంటి సమయంలో మొరపెట్టి ప్రభు అనేకులకు ప్రార్థన చేస్తే వాళ్ళకందరికీ విడుదల ఇచ్చావు, నాకేంది ప్రభు అంటే కొద్దిగా సహాయం ఇస్తానని స్వల్ప సహాయమే. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కోట్లేమి ఈడైనా స్వల్ప సహాయం చేస్తాడు. అన్నం లేదు ప్రభు అంటే అన్నం పెడతాడు. బట్టలు లేవు ప్రభు అంటే బట్టలు ఇస్తాడు. నిలవడానికి ఇల్లు లేదు ప్రభు, ఒక నీడ కావాలంటే ఒక గుడారం ఇస్తాడు నీకు ఆయన. అంతేగాని నిన్ను ఉన్నతంగా ఈ లోకంలోనికి తీసుకొని వెళ్ళడప్పుడే. ఎందుకంటే పరలోక రాజ్యంలో నీకు బహుమానం కావాలంటే, ఆయన ఒడిలో నువ్వు కూర్చోవాలంటే, ఆయన టేబుల్ ఎంత కూర్చొని భోజనం చేయాలి అంటే, ఆయన నీకు ఇచ్చే జీవ వృక్ష ఫలాలు భుజించాలి అంటే, జీవజలాన్ని నువ్వు త్రాగాలి అంటే, ఆయన ఇచ్చే ఆభరణాలు నువ్వు ధరించాలి అంటే ఆభరణాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎన్ని వేసుకుంటారో చూడాలని నా కోరిక. మన విశ్వాసులందరూ ఏమేమి హారాలు ధరించి వస్తారని. మరి ఏమో మరి మీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, మీ ఆత్మీయ అనుభవం ఎలా ఉందో. ఒక్కొక్కళ్ళకి ఎంత మంచి హారాలు ఉంటాయో, ఎంత మంచి వస్త్రాలు ఉంటాయో. ప్రభు అంటున్నాడు, బంగారు బుట్ట పని చేయబడిన వస్త్రములు, ఆత్మ దీప కాంతులతో వెలిగే వస్త్రాలు. దీపం వెలిగించి వస్త్రం దగ్గర పెడితే అది ఉంటుందా? కానీ ఉంటాయి దేవుని దగ్గర ఉండే వస్త్రాలకి వెలుగు ఉంటుంది, నిజంగా వెలుగుతుంటాయి, దీపంలాగా వెలుగుతూ ఉంటాయి. అలాంటి వస్త్రాలు ఆయన దాచిపెట్టాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షి అయిన భక్తుని దగ్గరకు వెళ్ళొచ్చి అక్కడ జరిగిన సందర్భాలు రాస్తూ ఉన్నాడు. ఒక సహోదరి యవ్వన కాలంలోనే మంచి భక్తి కలిగిన బిడ్డ యవ్వన కాలంలోనే చనిపోయింది, జ్వరం వచ్చి చనిపోయిందంట. ఇటేమో దేవదూతలు రా 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 అని పిలుస్తున్నారంట, ఇటేమో తల్లిదండ్రులు ఏడుస్తున్నారంట, ఇటేమో వీళ్ళు ఏడుస్తున్నారు. ఏంది ఇంత భయంకరమైన జ్వరం వచ్చిందే, ఈ బిడ్డ బతుకుద్దో లేదోనని వీళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు వచ్చేమో రా ఇంకెళ్ళిపోదామంటున్నారు. ఫైనల్గా ఎట్టొకటి చెప్పేసిందమ్మ, నేను ఇంకా బ్రతకను, నేను చనిపోతున్నా,
నా కోసం అదిగో దేవదూతలు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అని ఇంకా ఆత్మ బయటకు వచ్చేసి, బయటికి రాగానే దేవదూతల ఆత్మను పట్టుకొని పైకి పోయారంట. పైన ప్రభు ఉండి ఆవిడని ఇలా ఎత్తుకొని కౌగులించుకున్నాడంట. ఆ కైలాస మహర్షి గారు చూశారు ఇదంతా కూడా. ఒకరోజు పక్షులన్నీ ఎగురుకుంటూ అరుస్తూ ఉంటే ఏంది ఈ శబ్దం అని ఆయన గమనించినప్పుడు దేవదూతలు వస్తున్నారంట. ప్రభు ఈ దూతలతో నేను పోవచ్చా అని అడిగితే సరిపోమ్మన్నాడంట. అప్పుడు చూశాడనమాట ఇవన్నీ. వెళ్ళొచ్చా అంటే వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూశాడు. ప్రభు ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఇళ్ళన్నీ చూపిస్తున్నాడంట. ఇది ఎవరిది ప్రభు పెద్దగా ఉందంటే ఆ భక్తుడిదమ్మా, ఆయన ఉన్నాడు కదా, నీకు వాక్యం చెప్పాడే, నిన్న ఆత్మలో నడిపించాడు, ఆ సహోదరుడిదే, అతనిదే ఈ ఇల్లు. అబ్బో చాలా పెద్దగా ఉంది కదా ప్రభు, నాకుందా ఇల్లు, నీ ఇంటికే తీసుకెళ్తున్నానమ్మా, చూపిస్తాను, నీ ఇంటికే తీసుకెళ్ళాడంట. ఆ ఇంటికి పోయిన తర్వాత ఒక టేబుల్ ఉందంట, ఆ టేబుల్ ఒక చైర్ ఉందంట, ఆ టేబుల్ మీద ఒక కిరీటం ఉందంట. ఆ కిరీటానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఆ కిరీటానికి 3 నక్షత్రాలు. ఆమె ఒక్కొక్కటి అడుగుతుంటే ఆ నక్షత్రాల గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు 3 ఆత్మలని పరిపూర్ణంగా ఆత్మ సంబంధులుగా నడిపించగలిగావు. ఆ 3 ఆత్మల్ని నడిపించగలిగావు, ఆ 3 నడిపించగలిగావు కాబట్టి 3 నక్షత్రాలు నీకు వచ్చేసినాయి. దేవుని సన్నిధిలో ఫైనల్గా వచ్చిన తర్వాత, మనం పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత అనేకుల్ని దేవుని సన్నిధిలోనికి నడిపించడం, ఇదేదో కులం మారమనో గోత్రం మారమనో కాదు. ఆత్మని ఆత్మ ఫలభరితంగా దేవుణ్ణి చూసేటట్టుగా, దేవునితో మాట్లాడేటట్టుగా, నీతిగా పరిశుద్ధంగా ఉండేటట్లుగా సిద్ధపరచడం, నీతిగా పరిశుద్ధంగా ఉండేటట్లు సిద్ధపరచడం, ఆత్మ సంబంధాలుగా ఉండేటట్లు సిద్ధపరచడం. ఆ 3 నక్షత్రాలు ఆమె చూసినప్పుడు 3 రక్షించాను ప్రభు అందంట. ఇంకొద్ది కాలం ఉంచితే ఇంకొంతమందిని రక్షించేదాన్ని కదా ప్రభు అంటే, నీ సమయం ఇంతేనమ్మా, నువ్వు రక్షించేది ఎంతవరకే, ఇంకా ఆశపడబాకన్నాడట. ఆ నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. ఆ నక్షత్రాలు మెరుస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీతిమంతులైన వాళ్ళు ఆ నక్షత్రాలు మెరవడమే కాదు, నువ్వు రక్షణలోకి నడిపించిన వాళ్ళు ఆ విధంగా నీకు నక్షత్రాల్లాగా ఉండడమే కాదు, నువ్వు ఆకాశ మండలంలో నక్షత్రంలాగా వెలుగుతావు. ఆకాశ మండలంలో నక్షత్రాల్లాగా వెలుగుతావు. ప్రభు అబ్రహాముకు చూపించాడు. ఇసుక రేణువులు లెక్కించగలవా అబ్రహాం అంటే, నేను లెక్కించలేనయ్యా, ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉంటారు నీ సంతానం. మళ్ళీ ఆయన అబ్రహాముని బయటికి తీసుకొని వచ్చాడు. ఆదికాండం 15:5 మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచుచ్చి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైన లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అబ్రహాంతో ఇసుక రేణువులు అని చెప్పాడు. అంటే మార్పు చెందని వాళ్ళు కూడా, మారు మనసు పొందని వాళ్ళు, వేరే విధానంలో ఉన్నవాళ్ళు వర్ధిల్లుతారు ఇసుక రేణువుల్లాగా. ఆత్మ సంబంధమైన లోతైన అనుభవాలు విపరీతంగా ఆకాశ నక్షత్రాల్లాగా విస్తారం అవుతారు. ఆకాశ నక్షత్రాల్లాగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. ఎంత గొప్ప సాక్షి సమూహం, లెక్కించగలమా? మనకు రాయబడింది కొంతమంది భక్తుల పేర్లే బైబిల్లో. రాయబడని భక్తులు ఎంతమంది ఉన్నారు, రాయబడకుండా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప సైన్యంలాగా ఉన్నారు. ప్రభు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, ఆకాశ నక్షత్రములను నీవు లెక్కించగలవా? లెక్కించగలిగితే వీళ్ళందరూ, నీ పిల్లలందరూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా వెలుగుతారు. అంత గొప్ప సమూహం ఉంటుంది, నీకు అంత గొప్ప సమూహం ఉంటుంది. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. వాళ్ళు ముందేం చేయాలి? తమ్మును తాము దేవుని కొరకు సిద్ధపరచుకొని ఆ తరువాత అనేకులని దేవుని వైపు, పరిశుద్ధత వైపు, నీతి వైపు, యథార్థత వైపు తిప్పడానికి ప్రయాసపడాలి. ఎవరు వాళ్ళు సంపాదించుకొని కొద్దిగా దాచిపెట్టుకొని తాళం వేసేసుకున్నారు. ఇంకా అది ఎవరికి అందనియరు. మారు మనసు పొందిన వాళ్ళు ఇక ఎవరికి ఆ అనుభవాలు అందనియరు. ప్రభు అంటున్నాడు, జ్ఞానమును తాళపు చెవిని మీరు కలిగి ఉన్నారు, మీరు ప్రవేశించరు, ఇంకొకళ్ళని ప్రవేశించనీరు. మీరు ప్రవేశించరు, ఇంకొకళ్ళని ప్రవేశించనీరు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి అనుభవం మీరు నేర్పించరు. మీ అనుభవం మీ కడబెట్టి దాచిపెట్టుకుంటారు, కానీ ఎవరికి ఈ అనుభవాలు నేర్పించరు. జ్ఞానమును తాళపు చెవి కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఎలా వచ్చింది అనేది మనము తెలియజేయాలి. ఆ ఆత్మ సంబంధమైన అనుభవం ఎలా వచ్చిందో తెలియజేయాలి. ఆ పరిశుద్ధత అనేది ఎలా సంపాదించామో తెలియజేయాలి. పరిపూర్ణమై ఎలా అయ్యామో తెలియజేయాలి. దేవుని సన్నిధిలో మనము ముందు సిద్ధపడాలి. వాక్య భాగంలో మనం చూస్తే 10వ వచనము, అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు గ్రహిస్తారు. బుద్ధిమంతులు అనేకులకు బోధిస్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా పరిపూర్ణ స్థితికి వచ్చినాక ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ప్రకాశిస్తాం. ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే సామెతల గ్రంథంలో కూడా రాయబడుతూ ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే, నీతిమంతులు ఎలా తేజరిల్లుతారు, నీతిమంతులు ఎలా వర్ధిల్లుతారు రాయబడుతుంది. 18వ వచనము, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు, వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుదురు. నీతిని సంపాదించిన వాళ్ళు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటారు. అబ్రహాము దేవుని నమ్మి దేవుని దగ్గర నీతిమంతుడు అనిపించుకొని పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. పరదేశంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా గొప్ప సమూహంలాగా. ఆ లెక్కలో చేర్చబడ్డ వాళ్ళందరూ మళ్ళీ అబ్రహాం గొప్పతనాన్ని తెచ్చిపెట్టేవాళ్ళే. తేజరెళ్ళడానికి ఇంకొంచెం, తేజరెళ్ళడానికి, తెల్లని వస్త్రము ధరించడానికి, దేవునికి ఇంకా దగ్గరగా ఉండడానికి, దేవుణ్ణి ఇంకా బహుగా స్తుతించడానికి అబ్రహాం లెక్కలో అందరూ చేర్చబడతా ఉన్నారు. జక్కయ్య దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమార్తె ఏమే, నడుము వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేసి అంటున్నాడు, అబ్రహాము కుమార్తె అయిన ఏమని నేను బాగు చేయొద్దు? అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడు. దేవుని సన్నిధిలో నీతిమంతుడైన అబ్రహాము ఎలా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలైన వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారో సామెతల్లో తెలియజేస్తూ ఉన్నాడు. పట్టపగులకు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అర్థం చేసుకోలేకపోతే అది మనకి వీలు కాదు అనే ఆలోచన వస్తుంది. అది మనం చేయలేము, అది వీలు కాదు, మన వల్ల కాదు
అందని ద్రాక్ష పండ్లు పులుపు అన్నట్టుగా అది వాళ్ళకి సాధ్యం, కానీ మనకేడ సాధ్యమైంది? ఇన్ని పనులు, ఇన్ని బాధ్యతలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని తలంపుల మధ్యలో పరిపూర్ణంగా భక్తిని చేయడము సాధ్యమేనా అనే ఆలోచన వస్తుంది. నేనంటాను సాధ్యమే, సాధ్యమే. అబ్రహాముకు పెళ్ళి కాలేదా? అబ్రహాముకు చాలామంది భార్యలు కూడా ఉన్నారు, ఆయన నీతిమంతుడు అయ్యాడు. యోబుకు పెళ్ళి కాలేదా? గొనిగే భార్య ఉంది, సణిగే భార్య ఉంది, నీతిమంతుడు గల, యథార్థవంతుడు గల. హానోకుకి పెళ్ళి కాలేదా? హానోకు దేవునితో నడిచిన దేవుడు ఆయనను తీసుకొని పోతే ఆయన లేడు భూమి మీద. శిష్యులకు పెళ్ళిళ్ళు కాలేదా? శిష్యులకు బాధ్యతలు లేవా? పిల్లలు లేరా? వాళ్ళు నీతిమంతులు కాలేదా? దేవుని సన్నిధిలో ఎవరికైనా అది సాధ్యమే. దేవుని సన్నిధిలో అందరికీ సాధ్యమే. దేవునికి యథార్థంగా కనబడడానికి నీ ఆత్మీయ జీవితాన్ని అలా మలుచుకోవాలి. నేను కళ్ళు తెరుచుకొని ఉన్నా మోకరించి ప్రార్థన చేసేదాకా ఎదురు చూడను. ఏదన్నా కనపడింది అనుకో వెంటనే కళ్ళు తెరిసే ఆ విషయం ప్రార్థన చేస్తాను. ఎవరన్నా కోపంగా ఉండి వ్యర్థంగా మాట్లాడుతుంటానుకో, నేను కూర్చొని ఉన్న చోటే ఈ బిడ్డ చూడు ప్రభువా ఎంత కోపంగా ఉన్నాడు, ఏం చేయడానికి ప్రభు ఈ కోపం, దయతో క్షమించవా, నీతిమంతునిగా చేయవు, పరిశుద్ధునిగా మార్చవా, ఇంతేనా ఇంక వదిలేస్తావా? ఇంత ప్రార్థన జరిగే సంగతి ఎవడికి తెలియదు. నాలో ఇంత జరుగుతుంది. మోకరించినప్పుడు చేయాలంటే గుర్తెందుకు ఉంటుంది? అలాంటి ప్రార్థన కావాలి. అబ్రహాం అలా చేశాడు, యోబు అలా చేశాడు, హానోకు అలా చేశాడు. వివాహము జరిగి కూడా దేవునితో జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ అలా చేశారు. అందుకే వాళ్ళు ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ప్రకాశించారు. ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా ప్రకాశించారు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమయ్యను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషము నుండి అనేకులను త్రిప్పిరి. వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారు? ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల్లా కొందరు వెలుగుతుంటే కొందరు ఎలా ఉన్నారు? 7వ వచనము, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు దూతల్లాగా అయిపోతున్నారు. యాజకులు దూతల్లాగా, నీతిమంతులు ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా, దేవుని చిత్తంలో వెలిగే వాళ్ళలాగా, దేవుని చిత్తంలో వెలిగే వాళ్ళలాగా. వాక్య భాగంలో మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడంట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. మండుచున్న దీపమై ఉన్నాడు యోహాను. ప్రభు అంటూ ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అలా ఉంటే నువ్వెలా ఉన్నావు?
అబ్రహాము అలా ఉంటే నువ్వెలా ఉన్నావు? యోబు అలా ఉంటే నువ్వెలా ఉన్నావు? హానోకు అలా ఉంటే నువ్వెలా ఉన్నావు? యేసయ్య శిష్యులు అలా ఉంటే నువ్వెలా ఉన్నావు? ఏ రోజైనా నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచన చేయకపోతే ఆత్మ సంబంధిగా ఉండడం సాధ్యమో కానే కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండడం సాధ్యం కాదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట. ఆ వెలుగులోకి అందరూ వస్తున్నారు. అందరూ వెలుగులోకి రాగానే ఆయన ఏం చేస్తున్నాడు? లింక్ని ప్రక్కకు తగిలిస్తున్నాడు, ఏ సైకిల్కి తగిలిచ్చేస్తున్నాడు. ఆ లింక్ని ఆయనకు తగిలిచ్చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అడు తిప్పేశాడు వాళ్ళని. ఏమంటున్నాడు? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన ఎలా ఇస్తాడంట? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఆయన కలిసి తిరగండి మీరు. ఈ వెలుగులోనే బాగుందిలే, ఈ వాక్యం చదువుకుంటే బాగుందిలే, ఈ ప్రార్థన చాలే, ఈ అనుభవం చాలే అని ఉండొద్దు. హృదయాంతరంగంలో పరిపూర్ణమైన స్థితి గలవారై ఆయనతో కలిసి జీవించాలి అంటే ఆయన వైపు తిరగండి అనగానే సగం మంది శిష్యులు వెళ్ళిపోయారు. మళ్ళీ బాధ, ఏందిరా నా చుట్టూ ఉండే శిష్యులందరూ ఏమైపోయారు? అందుకే యోహాన్ అంటాడు, ఆయన మెస్సయ్య ఆయనా కాదా? మెస్సయ్యనైనా ఆయనేనా? మేము ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలా? చెప్పిన ఆయనకి తెలియదా? చెప్పిన ఆయనకి తెలియదా? చెప్పండి. మనసు కష్టం వస్తే పాస్టర్ల మీద చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఎట్టే ఉంటారు కదా. మనసు కష్టం వస్తే ఈయనేనా, నువ్వేనా ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలి? అడిగి రప్పండి ఆయన్ని. చూడండి యేసయ్యకి ఎట్టుండదు చెప్పండి. యేసయ్యకి ఎలా ఉంటుంది? ప్రభు అంటున్నాడు, కొంతకాలం అతను వెలుగులో ఉన్నారు, కానీ పరిపూర్ణమైన వెలుగు కావాలంటే నేను మీకు ఇస్తాను, నా దగ్గరికి రండి. పరిపూర్ణమైన వెలుగు కావాలంటే నేను ఇస్తాను, రండి. దైవజనులైన ఆత్మలను నడిపించే ఎవరైనా సరే ప్రభుతో మనం లింకు కలపాలి. వాళ్ళకి ప్రభుతో లింకు కలిపేసేయాలి. నీ చుట్టూ తిప్పుకోవడం, నీవే ఆ ధనాన్ని సంపాదించడం, నీవే గొప్పవాడు గొప్పదానివై ఉండడం కాదు. దేవునికి కనెక్ట్ చేసేయాలి. ఆ స్థాయికి వస్తే వచ్చిన వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పి ఆ లింక్ని కలిపితే దేవుడు నడిపించుకుంటాడు. మనకెందుకు? ఎక్కడెక్కడో దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఫోన్లు చేస్తే నేను ఎలా చేయాలో చెప్పి ఆ లింక్ని అందిస్తాను. నేను ఆ లింక్ ఇలా ఉంటుంది, అది తగిలించుకొని ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఎప్పుడన్నా నేను ప్రార్థన చేయమంటే చేస్తాను, కానీ మీరు నా దగ్గరికి రాలేరు, నేను మీ దగ్గరికి రాలేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా కంటిన్యూగా నేను నేర్పలేను. ఎందుకంటే ఒక తరుణంలో వాళ్ళు దేవునితో కనెక్ట్ అయిపోవాలి. దేవునితో కనెక్ట్ అయిపోవాలి. యేసయ్య అందరినీ తీసుకెళ్ళి తండ్రితో కనెక్ట్ చేస్తాడు. మళ్ళీ ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడో కూడా పోలేడు, ఎవడు రాలేడు. కాబట్టి ఏం చేయాలా? ఆయన ఒక గొలుసులాగా ఉంటే మన లింకుని తీసుకెళ్ళి ఆయనకి తగిలిస్తే వెనకాల పడి వెళ్ళిపోతాం. మనకు దారి తెలియదు. మనం అనుకోవచ్చు నాకు చాలా జ్ఞానం ఉంది, ఏ ఫ్లైట్ ఎటు వెళ్తుందో తెలుసు, ఏ ట్రైన్ ఎలా వెళ్తుందో తెలుసు, నేను దానిలో నుంచి వెళ్ళగలను అనుకుంటే వీలు కాదు. అలా వెళ్ళడం వీలు కాదు. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు కలిగిన వారమై ఉన్నతంగా దేవునిలో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో కలిసే వారమై ఉండాలి. అబ్రహాము ఎంతమందికి చెప్పాడు? వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిపోయారు. బుద్ధిమంతులు ఎవరికి నేర్పారో వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిపోయారు. అందుకే వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నారు. వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఆత్మ సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు
ఆత్మ సంబంధమైన లోన చెవులు తెరుచుకోవాలి, ఈ చెవులు కాదు. లోపల చెవులు తెరుచుకున్నప్పుడు ఆ చెవుల్లోనికి మాటలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ చెవులు ఆత్మకు అనుకూలంగా స్పందిస్తాయి, ఆత్మకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. రేపు బహుమానం లేదని ఏడుస్తావా, లేదా ఇప్పుడున్నప్పుడే సంపాదించుకుంటావా? ఆలోచన చేయి. ఈ రోజు నుండి నీకు కావాలి, గొప్పతనం కావాలంటే అక్కడుందా లేదో చూసుకో. పరిశుద్ధత, వెలుగు, నీతి అన్నీ అక్కడున్నాయో లేదో చూసుకో. దేవునితో అలాంటి సహవాసము, సంబంధం నీకు ఉందో లేదో చూసుకో. వాక్యములో దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటి ద్వారా ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కళ్ళు పరిపూర్ణ స్థితికి ఖచ్చితంగా వస్తారు, అనుమానమే లేదు. ఖచ్చితంగా పరిపూర్ణలు అవుతారు. అలాంటి పరిపూర్ణ స్థితిలో దేవుణ్ణి స్తుతించే వారమై, ఘనపరిచే వాళ్ళమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, అసలు లోతైన అనుభవమే నేను ఆలోచించలేకపోతున్నా, గ్రహించలేకపోతున్నా, అర్థం కావడం లేదు. దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయి. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, మీకు కోట్ల కొలది వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, బుద్ధిమంతులుగా మీ బిడ్డలందరూ మార్పు చెందడానికి, నీతిమంతులుగా మార్పు చెందడానికి, యథార్థవంతులుగా మార్పు చెందడానికి, నీ రాజ్యములు, మీ రాజ్యములు సూర్యుని వలె ప్రకాశించడానికి, తేజరిల్లడానికి మీ కృప దయచేయండి. ఏ విషయాలలో బలహీనులైపోతున్నారో, ఏ విషయాల్లో ప్రభు సాతాను లోపరుచుకుంటుందో అవన్నీ గ్రహించి నాయన జయించుకోవడానికి శక్తినివ్వండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. ప్రార్థనాత్మతో నింపండి. శోధనల మీద జయం ఇవ్వండి. దురాత్మ క్రియలన్నిటినీ ఎదిరించి జయించగలిగిన శక్తినివ్వండి ప్రభువా. మీకే కోట్ల కొలది వందనాలు. ఈ వాక్యమునకు ముద్ర వేయండి ప్రభువా. బిడ్డల హృదయంలో ఈ వాక్యము జ్ఞాపకములో ఉండినట్లు పనిచేయనట్లు కృపనివ్వండి. ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డను మలచండి ప్రభువా. మీకే అప్పగించుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేసి మీ చిత్తానుసారంగా నడవడం నేర్పించమని మీకు అప్పగించుకుంటాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.